న్యాయవాది, ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ముందుగా హాజీలు అంటే ఎవరో తెలియాలి. ఒకసారి పవిత్రమైనటువంటి కాబాని సందర్శించుకొని హజ్ యాత్ర ముగించుకొని వాళ్ళు వచ్చారు అంటే ఇప్పుడే పుట్టిన బిడ్డ ఏ విధంగా ఉంటుందో వారు మళ్ళీ తిరిగి ఆ విధంగా జీవిస్తున్నారని అర్థం. అలాంటి వాళ్ళ గురించి ఇలా రోడ్డు మీద నిలబడి ఇలా ఈరోజు అడిగే పరిస్థితి రావటం అనేది చాలా దారుణం. మీకు ఏమైనా ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, అది జగన్ ప్రభుత్వం అయినా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా కావచ్చు, మీరు ఇటువంటి వ్యక్తుల్ని ఇటువంటి హాజీలని మీరు వెంట పెట్టుకొని దువా తీసుకోవాలి, బద్దువా తీసుకోకూడదు. ఇలా రోడ్డు మీద నిలబెట్టి అడిగే పరిస్థితిని తీసుకురావటం అనేది చాలా దారుణం. ఇందులో విశేషం ఏం లేదు, పెద్దగా మనం చెప్పాల్సిన విషయం ఏం లేదు. సింపుల్గా వాళ్ళు వెళ్ళారు, మీరు వాగ్దానం చేశారు, గత ప్రభుత్వం సబ్సిడీ ఇస్తానన్నది వాగ్దానం చేశారు, జీవో రిలీజ్ చేశారు. మొత్తం బడ్జెట్ వచ్చేసి 20 మందికి వచ్చేసి 10 కోట్లు, తిప్పి కొడితే 10 కోట్ల రూపాయలు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కలిపి 10 కోట్ల రూపాయలు. ఆ 10 కోట్ల రూపాయలు అయ్యా. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు మీ డబ్బులు అడగట్లా, వీళ్ళు ఆల్రెడీ పే చేశారు, చెల్లించారు. అమౌంట్ని పే చేసి ఇవాళ ఎక్స్ట్రా పే చేసి మీరు సబ్సిడీ ఇస్తానన్నారండి, వాగ్దానం చేశారు, మీరు జీవో రిలీజ్ చేశారు, మీరు మాకు బడ్జెట్ కూడా శాంక్షన్ చేశారు 10 కోట్ల రూపాయలు. ఇవాళ మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు, ఇంకేం అడగట్లా. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితిని తీసుకురావటం, ఇలా మసీదు ముందు నిలబెట్టడం, ఇలా. ఇంకో విషయం, వీళ్ళు పాపం ఇప్పుడు చెప్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది. ముఖ్యమంత్రి గారి దగ్గర వెళ్ళారు, సీఎం గారు లోకేష్ దగ్గర వెళ్ళారు, మంత్రి దగ్గరికి వెళ్ళారు. ఇంత మంత్రి దగ్గరికి వెళ్ళినా సమస్య పరిష్కరించడం కోసం ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది? అసలు మీరు చేస్తారా చేయరా? లేదు చేయమని చెప్పండి, మేము చెయ్యమంటే వదిలేస్తాం, మేము ఆ దేవుడి దారిలో వదిలేస్తాం. ఏమంటే మాకు ఇవన్నీ సలహాలు పొద్దుంటే మేము హజ్ యాత్రికలు పవిత్రమైన హజ్ని సందర్శించాం, ఇవన్నీ మాకు అనవసరం, మేము ఇక ఇవ్వమంటే ఇక అనవసరం, మేము ఇక తినమని చెప్తాం, మేము క్యాన్సిల్ చేస్తాం. కానీ కాసేపు ఇస్తూ ఉంటారు, మేము మాట్లాడుతూ ఉంటారు, ఫైనల్ డిపార్ట్మెంట్ పెండింగ్ ఉందంటారు. ఏ విషయమో తెలిచాలని చెప్పేసి మేము అందరి తరఫున మీడియా ముఖ్యంగా మేము డిమాండ్ ఒకటి చేస్తాము. మీరు వీలైనంత త్వరగా హాజీ యాత్రికులకు న్యాయం చేయండి, వారి యొక్క దువా తీసుకోండి. మీరు ఎవరైనా కావచ్చు, వీలైనంత త్వరగా వాళ్ళ అమౌంట్ శాంక్షన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము.